ఏమండి అదేంటి నా 2 రోజుల నుంచి దుప్పటి నుంచి బయటికి రాలేదు? ఏమండి ఏమండి హలో తమ్ముడు అక్క ఒకసారి అర్జెంట్ ఇంటికి రారా. అర్జెంట్ గా రమ్మాను. ఏమైంది? మీ బావగారిని టీసీ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసినప్పటి నుంచి దుప్పట్లో ఉన్నారా, బయటికి రావట్లేదు. బావా బావా చిన్న పిల్లలాగా టీసీ ఉద్యోగం ఎందుకు తీస్తారు? 2 రైళ్ల పట్టాలమ్మా అక్క మీ ఆయన మామూలు కాదే. అవును బావా, పట్టాలు ఎందుకు అమ్మేసా బావా? రైల్వే ఆస్తిని మీ సొంత ఆస్తులాగా భావించండి అన్నారు. సరే మన ఆస్తే కదా 2 పట్టాలమ్మా. రైల్వే ఆస్తిని సొంత ఆస్తి అనుకోమన్నారు, అమ్ముకోమలేదు. పోనీలేరా తమ్ముడు, జరిగింది ఏదో జరిగిపోయింది. మీ బావగారు అలా దుప్పట్లో నేను చూడలేకపోతున్నాను రా. ఆయనకి ఏదో ఒక ఉద్యోగం చూసి పెట్టరా. ఏదో ఉద్యోగం ఎందుకక్క? ఆల్రెడీ బావా ఆర్ఎంపీ డాక్టర్ గా ప్రాక్టీస్ చేశాడు కదా. బావ చేత అదే హాస్పిటల్ పెట్టేస్తే సరిపోద్ది కదా. ఆర్ఎంపీ డాక్టర్ ప్రాక్టీస్ చేసి 10 సంవత్సరాలు అవుతుంది కదరా. తలనొప్పికి ఏ టాబ్లెట్ ఇస్తారు? సారిడాన్. ఒంటి నొప్పులకి డోలోఫార్. అది చాలు బావా హాస్పిటల్ పెట్టడానికి. హాస్పిటల్ పెట్టాలని పెట్టుబడి కావాలి కదరా. మై హూనా, పెట్టుబడి నాది, ట్రీట్మెంట్ నీది. వచ్చిన దాంట్లో 50-50 నీది నాది. అది కాదురా బామ్మర్ది, కరెక్ట్ బావా నేను చూసుకుంటాను పదా. హాస్పిటల్ రెడీ రా బావా. అదేంటి బావా డాక్టర్ కోట్ వేసుకోమంటే టీసీ కోట్ వేసుకున్నావు? టీసీ కోట్ తీసి బావా. నోర్మీరా, నా ప్రాణం తీసుకుంటానికి ఒంటి మీద కోట్ మాత్రం తీయను. అంత సెంటిమెంట్ ఫీల్ అయ్యేవాడివి పట్టాలు ఎందుకు అమ్మేసామంట? వాళ్ళు సొంత ఆస్తే అనుకోండి, ఎందుకు అనాలంట? నువ్వు ఈ నల్ల కోట్ వేసుకుని వైద్యం చేసావు అనుకో, వాళ్ళని డాక్టర్ అనుకోరు, టీసీ అనుకుంటారు. ఇది కాదు. 2 బెర్తలు ఉన్నాయంట్రా. నాకు 400-500 బెర్త్ ఉంటే ఉండే కానీ 3 రాదు నాకు. 400-500 బెర్తలు ఉండడానికి ఇది ట్రైన్ కాదు, హాస్పిటల్. పేషెంట్లు వస్తున్నారు బాబా, పేషెంట్ వస్తున్నారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే గాని టికెట్ చూపించు. టికెట్ ఏంటి? టికెట్ కొనలేదా? కిందికి దిగు, లేకపోతే ఫైన్ వేస్తానేమనుకుంటున్నావు? టికెట్ ఏంటండి? టికెట్ అంటే టోకెన్ ఉందా అని అడుగుతున్నా డాక్టర్ గారు. డాక్టర్ గారు టోకెన్ తర్వాత తీసుకుంటారు, ముందు పేషెంట్ చూడండి. ప్రాబ్లం ఎవరికి? మా బాబుకండి. నీకు ఎన్ని భోగిలు మొత్తం? భోగిలు అంటాడేంటి? భోగిలంటే పిల్లలు పిల్లలు 3 భోగిలు, 3 పిల్లలు. దాంట్లో ఏసీ భోగిలేని, జనరల్ భోగిలేని. ఏసీ భోగి జనరల్ ఏంటండి? అదే ఆడపిల్లలు ఎంతమంది మగపిల్లలు ఎంతమంది అని అడుగుతున్నారు. 2 జనరల్ 1 ఏసీ. అయినా నేను హాస్పిటల్కి వచ్చానా, రైల్వే స్టేషన్ కి వచ్చానా, నాకేం అర్థమైతే అవ్వట్లేదు. నువ్వు హాస్పిటల్కి వచ్చావు కానీ ప్రాబ్లం ఏంటి చెప్పు. వీళ్ళు అల్లరితో తట్టుకోలేకపోతున్నారు సార్. ఒకటే తలనొప్పి, వీడిని కొంచెం చూడండి. తప్పు నాన్న, అల్లరి చేయకూడదు, కూల్ గా ఉండాలి. ఏంటి అల్లరి చేయకూడదు? ఆను అల్లరి వాడు చేస్తారండి, టాబ్లెట్ నాకేస్తారండి సార్. అల్లరికి ట్రీట్మెంట్ లేదు, తలనొప్పికి ట్రీట్మెంట్ ఉంది. వీడు అల్లరి చేసిన ప్రతిసారి నువ్వు టాబ్లెట్ వేసుకుంటే నీకు తలనొప్పే రాదు. అసలు నువ్వు డాక్టర్నేనా? మాట్లాడతావు ఒకటి, రైలు అంటావు, భోగిలు అంటావు. అసలు ఏంట్రా ఇది? అసలు నువ్వు డాక్టర్వి కాదు, నువ్వు టీసీవి. అరే బామర్ది, వాడు నన్ను టీసీ అని గుర్తించాడు రా. ఆపుతావా బావా? నువ్వు డాక్టర్ గా బిహేవ్ చేయమంటే టీసీలో బిహేవ్ చేస్తాడు బావా. నేను నమ్ముకొని చాలా పెట్టుబడి పెట్టాను బావా. సరే బామర్ది, అవును కదా. ఐఎమ్ నాట్ ఏ టీసీ, ఐఎమ్ ద డాక్టర్, ఐఎమ్ ద డాక్టర్, ఐఎమ్ ద డాక్టర్. అలా ఉండు. డాక్టర్ గారు నమస్కారం అండి. ఐఎమ్ ద డాక్టర్, ఐఎమ్ ద డాక్టర్, ఐఎమ్ ద డాక్టర్. అదేంటి 3 సార్లు చెప్తారేంటి? మర్చిపోతానని. నీ భార్యని పిలు. సౌందర్య, సిగ్గుపడకో. నిన్నెక్కడో ఏదో రోజు ట్రైన్ లో ఎవరితో ఏదో భోగిలో చూసానే. ఎక్కడో ఎవరితో చూస్తే నీకెందుకు? పేషెంట్ చూడు ముందు. పేషెంట్ చూసే ముందు పేషెంట్ బయోడేటా కూడా చూడాలి, అర్థమైందా? నువ్వు అలా ఉన్నావు, నేను గోదావరి దూకి చచ్చిపోతాను. గోదావరి ఎక్స్ప్రెస్ జనవరి 6వ తారీఖు ఎస్ భోగిలో అర్ధరాత్రి 1 గంట వరకు ఒకటి పెట్టుకుని అలా తిరుగుతూనే ఉన్నావు. 1 గంట తర్వాత మీ ఇద్దరి కోసం నేను తిరిగా. ఏరా పక్కోటి భార్య సిగ్గులేదురా నీకు? ఇది నా భార్య. నీ భార్య పక్కోని వేసుకొని తిరుగుతుందా? జనవరి 7వ తారీఖున ఈ పుట్టింటికి వెళ్తానని ట్రైన్ లో ఎవరి దగ్గరికి వెళ్ళావే? చెప్పడానికి వెళ్ళావే? దానికి నీ ట్రీట్మెంట్ కావాలి, అర్థమైందా? నేను నమ్ముకొని హాస్పిటల్ పెట్టుబడి పెట్టాను చూసా. నేను పేషెంట్ డాక్టర్ అని చూస్తున్నాను రా. నాకు తెలియకుండా నాలో టీసీ పేషెంట్ లో ప్రయాణికుడిని చూసేస్తున్నాడు. సార్ రా బామ్మర్ది, ఐఎమ్ ద డాక్టర్, ఐఎమ్ ద డాక్టర్, ఐఎమ్ ద డాక్టర్. నమ్మమంటావా బావా? రైలు పట్టాలు తప్పనంత వరకు నమ్మొచ్చు.
నాకు తలలోపి ఉంది, మీ అక్క దగ్గర వెళ్ళి ఒక టీ పట్టుకురా. వచ్చేదాకా ఇక్కడే ఉండు. స్టేషన్ లో రైల్లా అలాగే ఉంటా, నువ్వు వెళ్ళరా. బావా టీ, బావా టీ. లేవు నేను ఇస్తా. చాయ్ చాయ్ చాయ్, గరం చాయ్, వేడి వేడి టీ టీ టీ, మసాలా టీ, అల్లం టీ, చాయ్ చాయ్ చాయ్. అమ్మా ఒక టీ ఇవ్వు. ఏంటక్క ఇది? ఆయన అర్ధాంగిని కదరా, ఆయన అడుగు జాడలో నడుస్తూ ఉన్నా. అమ్మా టీ ఎంత? 10 రూపాయలు సార్. ఆ నాన్న ఎక్స్ప్రెస్ లో 5 రూపాయలు అమ్ముతా, నువ్వు 10 రూపాయలు అమ్ముతున్నావు. అంటే పాల ధర పెరిగిపోయింది సార్, గిట్టుబాటు అవ్వట్లేదు. ప్రయాణికులు అమ్మినట్టు అమ్మకం, టీసీకి 2 రూపాయలు తక్కువ చేసి ఇవ్వండి. అంటే మీరు టీ సార్ నాకు తెలుసు కానీ బర్రకు తెలియదు కదా సార్. బర్రెలాగా ఎందుకు వాగుతావు? 10 రూపాయలు తీసుకో. ఓ వాగుతుంటారు ఎందుకో. డాక్టర్ డాక్టర్ కడుపు నొప్పి డాక్టర్. అమ్మా తట్టుకోలేకపోతే బావా బావా, పేషెంట్ వచ్చాడు బయట రా బావా, పేషెంట్ వచ్చాడు బయట రా బావా. ఆయన అలా పిలిస్తారాడు, ఆగు నేను పిలుస్తా. టింగ్ టింగ్ టింగ్. ప్రయాణికులకు విజ్ఞప్తి, ట్రైన్ నెంబర్ 1, 2, 3 నర్సాపూర్ ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో 3వ నెంబర్ ప్లాట్ఫామ్ నాకు వచ్చును. నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఏంటి హాఫ్ అన్ అవర్ ముందే వచ్చేసింది? నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రాలేదు బావా, పేషెంట్ వచ్చాడు. ఓ నేను డాక్టర్ని కదా. ఓ సారీ, ఐఎమ్ ద డాక్టర్, ఐఎమ్ ద డాక్టర్, ఐఎమ్ ద డాక్టర్. డాక్టర్ కడుపు నొప్పి డాక్టర్. తట్టుకోలేకపోతే అపెండిక్స్ లా ఉంది. ఎక్కడి నుంచి వచ్చావు? ఖమ్మం నుంచి వచ్చాను సార్. ఎలా వచ్చావు? బస్ లో వచ్చాను. ట్రైన్ లో వచ్చావు? ఆపరేషన్ చేయి బావా ముందు. వాడికి నేను ఆపరేషన్ చేయాలని నాకు ట్రైన్ సౌండ్ కావాలరా. ట్రైన్ సౌండ్ పెడతాం మేము. పెట్టు మరి. ఇదేంటి సార్, నేను ఎప్పుడు ఇలాంటి ఆపరేషన్ చూడలేదు. నేను కూడా ఎప్పుడు చేయలేదు. ఏ చక్రవర్తి, రైల్వే వాడు నువ్వు చేసిన సేవకం ఇచ్చి మళ్ళీ నీకు ఉద్యోగం ఇచ్చారా? అవునా? రా. గగనపు వీధి వీడి వలస వెళ్ళిపోగిన నీటి పట్టు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోగిన నీటి చుక్క కోసం విడిచింది చూడు వనవాసం. ఆపరేషన్ చేసిన పేషెంట్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నా బావా. అక్క నువ్వేనా చెప్పలే? ఆయన అర్ధాంగిని కదరా, ఆయన అడుగు జాడలో అలా నడుస్తూ ఉంటానంతే. నిన్ను వాడిని నమ్ముకొని నేను హాస్పిటల్ పెట్టాను. ఆర్డర్ వేసుకొని మీరైనా ఆపరేషన్ చేయండి సార్. ఇదిగో అన్ని కత్తులు, నువ్వే ఆపరేషన్ చేసుకో, నువ్వే ఆర్ఆర్ పెట్టుకో. ఇదిగో ఆర్ఆర్ పెడుతున్నాను, చేసుకో. హలో సునీల్ చెప్పరా. నేనా? ఇప్పుడే రా, సైకిల్ మీద ప్రపంచ యాత్రకు వెళ్తున్నారు. ఆగాల. ఏ వర్షం వచ్చినా, ఏ సునామీ వచ్చినా నేను ఆగనంటే ఆగను. అర్థమైందా? ఫోన్ పెట్టే ఫస్ట్. నువ్వు ఆగాలంటే ఆగాలి. నేను ఫిక్స్ అయ్యాను ప్రపంచ అమ్మ. సైకిల్ ఇప్పటి వరకు బాగానే నడిచింది, ఏమైంది దీనికి? సైకిల్ కి ఏమైంది దీనికి? అమ్మా గిరిజా, అమ్మాయి గిరిజా. ఏంటి పిన్ని? ఏం చేస్తున్నావు అమ్మా? మా ఆయన ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను పిన్ని. మీ ఆయన నెలకు ఒకసారి ఫోన్ చేస్తాడేంటమ్మా, ఎందుకని? ఆయనేమో ఛత్తీస్గఢ్ లో ఉంటారు. ప్రేమగా 2 మాటలు రొమాంటిక్ గా మాట్లాడంటే చాలు, రోమింగే ఫోన్ పెట్టే అంటారు. నేనేమో రాత్రంతా ఆల్అౌట్ వేసుకొని మూడౌట్ చేసుకుని పడుకోవాల్సి వస్తుంది. ఎంచక్క మీ ఆయన దగ్గరికి వెళ్ళి ఛత్తీస్గఢ్ లో ఉండొచ్చు కదమ్మా. 3 సంవత్సరాల నుంచి అదే మాట మొత్తుకుంటున్నాను పిన్ని ఆయనతో. అక్కడేమో జీతం తక్కువ, అద్దె ఎక్కువ అంటున్నారు. ఎన్ని రోజులని ఇలా మిద్ద మీద ఒంటరిగా పడుకోవాల్సి వస్తుంది అర్థం అవ్వట్లేదు. బాధపడకమ్మా, చీకటైపోయిన నీ జీవితంలో ఆ దేవుడు ఏదో రోజు టార్చ్ లైట్ వెలిగిస్తాడమ్మా. టార్చ్ వస్తానమ్మా. అలాగే పిన్ని. ఏ టార్చ్ లైట్? ఏంటి సార్ ఇది? ఇవన్నీ నాకే ఎందుకు జరుగుతాయి సార్? నేను సైకిల్ మీద అంబర్పేట నుంచి అమెరికా వరకు ప్రపంచ యాత్ర చేద్దాం అనుకుంటే ప్రకృతి అడ్డుపడుతుంది ఏంటి సార్? విధి కాకపోతే సైకిల్ వచ్చి ఈ విధిలోనే ఆగాల. ఎవరు అడ్డుపడ్డా, ఎవరు అడ్డం పడ్డా నేను మాత్రం ప్రపంచ యాత్ర చేస్తాను సార్. డైవర్ట్ అవ్వకూడదు మరి. నేను ప్రపంచ యాత్ర చేస్తాను అంతే. ఊరికే అబద్ధాలు చెప్తా. నేను డైవర్ట్ అవ్వనంటే అవ్వను. చూద్దాం చూద్దాం. చూడండి, ఆపకండి. ఈ సైకిల్ అంటే ఇటు తిరుగుతుంది మళ్ళీ. అది వెళ్ళట్లా. కమాన్ చంద్ర గారు, యూ కెన్ డూ ఇట్. ఆగండి. అయ్యో
కాళ్ళేమో ప్రపంచం వైపు వెళ్ళమంటున్నాయి, కళ్ళేమో ఇంటి వైపు వెళ్ళమంటున్నాయి. సరే బాడీలో కళ్ళే ప్రధానం కాబట్టి సరే ఒక్కసారి ఇంటి వైపు వెళ్తాను సార్. అయిపోయారు. ఏమంటే ఎవరు ఉన్నారు ఇంట్లో? ఎవరండి మీరు? నేను యాత్రికునండి. సైకిల్ కొద్దిగా చెడిపోయింది. ఈ పక్కన ఏదైనా హోటల్ ఉంటే చెప్పరా, అక్కడ నైట్ పడుకొని పొద్దునే నా యాత్ర ప్రారంభిస్తాను. ఇక్కడ దగ్గరలో ఏ హోటల్స్ లేవండి. అయితే ఈ రోజు నేను రోడ్ మీద పడుకోవాలా? అలా ఎందుకంటారండి? రండి మా ఇంట్లో పడుకోండి. అంటే నేను మేలు, మీరు ఫిమేలు, ఇద్దరం కలిసి పడుకుంటే మేలేనా అని. ఈ ఒక్క మాట చాలండి మీరు ఎంత మంచి వ్యక్తో చెప్పడానికి. మీరు ఆ రూమ్ లో పడుకొని నేను రూమ్ లో పడుకుంటాను. అలాగే. వాడికన్నా వీడు ఎక్కువ రెడీ ఉంటాడు. ఏమండి తిన్నారా? పర్లేదండి, నా ఆకలికి తట్టుకోగలను. మీరు వెళ్ళి కాలు చేతి కడుక్కురండి, నేను భోజనం చేస్తాను. అది కాదండి. అయ్యో పర్లేదు మీరు వెళ్ళండి. భోజనం రూమ్ అన్ని తెలియనోడికి. ఏమైందండి? కూరగాయలు కట్ చేస్తుంటే వేలు కట్ అయిందండి. సరిగ్గా చూసుకొని కట్ చేయొచ్చు కదండి. అడ్వాంటేజ్ చూసుకోరా సరిగా. ఒక్కసారి వేలు తెగితే నా మొగుడు కళ్ళు నెత్తిన పెట్టుకొని కూరగాయలు కట్ చేస్తున్నావా అని తిట్టాడు. కానీ మీరు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి కట్టు కట్టారు. మీకు వేలు తెగితే నా గుండె తెగినంత పని అయిందండి. అబ్బా దేవుడా. మీరు వంట చేయకండి, నేను వంట చేస్తాను. మీరు వంట చేసి పర్లేదండి, నేను చేస్తాను. వంట రెడీ అయిపోయింది. ఇదిగో తినిపించండి, వేలు సరిగ్గా లేదు కదా. నేనే తినిపిస్తాను. అంటే మీరు నాకు తినిపించటం? మీరు ఆపేదగా తిన్నారా అని అడిగారు, ఆ మాత్రం అన్నం పెట్టే అర్హత నాకు లేదా? అబ్బో ఆధార మధ్యలో. సరే పడుకోండి. సరే మీరు ఆ రూమ్ లోకి వెళ్ళి పడుకోండి, నేను ఈ రూమ్ లోకి వెళ్ళి పడుకుంటాను. ఏంట్రా సజెషన్? గిరిజా గారు ఒంటరిగా బయట ఒకరే ఉన్నారు. లైఫ్ లో ఫస్ట్ టైం నిద్ర పట్టట్లేదండి. నిద్ర పట్టట ఎందుకండి? ఏదో తెలియని కన్ఫ్యూజన్ అండి. ఆ కన్ఫ్యూజన్ కి కారణం నేను కాదుగా. మీరు కాదండి. ఏంటి డల్ గా ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది? ఏదో కొద్దిగా తలనొప్పిగా ఉందండి. తలనొప్పియా? ఇట్టండి, నా ఒళ్ళో పడుకొని జండు బాంబు రాస్తాను. మీ వల్ల నేను పడుకోవటం అంటే నాకు ఇంట్లో ఇంత చోటు ఇచ్చారు, అలాంటిది నా ఒళ్ళో మీకు ఇంత చోటు ఇవ్వలేనండి. ఒకసారి తల నొస్తుంది రా అని నా మొగుడికి చెప్తే తలకాయ లేని దానికి తల ఎందుకు నొస్తుంది అన్న. కానీ మీరేమో మీ ఒళ్ళు నా తల పెట్టుకొని ప్రేమగా జడ్డు బాంబు రాస్తున్నారు. ఇవన్నీ పరాయి మొగుళ్ళు ఎందుకు చేస్తారండి? మొగుడు ఎందుకు చేయడు? వాడు మొగుడు కాబట్టి చేయడు. కొంతమంది వ్యక్తులు కొందరి జీవితాల్లోకి ఎందుకు ఆలస్యంగా వస్తారో అర్థం కాదండి. ఆలస్యం వచ్చినా ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. చేయకుండా లైన్ ఎత్తున్నాడు. మనసేమో దగ్గర అవ్వాలంటుంది, పరిస్థితులు ఏమో పరీక్ష పెడుతున్నాయి. జవాబు తెలియని క్వశ్చన్ కోసం ఎంత వెయిట్ చేసినా వేస్టే అండి. ప్రపంచ యాత్ర చేయాలనేది మీ ధ్యేయం. నా కోసం మీ ధ్యేయాన్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదండి. ఒక్కలో ప్రపంచ యాత్ర. మీకంటే అందంగా ఉంటుందా ఈ ప్రపంచం? ఆయన బొంగులో పడుతుంది, ఎక్కడికి పోద్ది? తన చుట్టూ తాను తిరుగుతూ అక్కడే ఉంటది. ఏదో కొద్దిగా లావయ్యాను, ఇంట్లో సైకిల్ ఉంది, రౌండ్ వేసేసి వద్దాం అనుకున్నా. యాత్ర లేదు, యాత్రలో నా పాత్ర లేదు. ప్రపంచ యాత్ర విరమించుకున్నారా? కొంతమంది విలువైన మనుషులు ఎదురుగున్నప్పుడు విరమించుకోవడమే మంచిది. ఇన్ని రోజులు కన్ఫ్యూజన్ ఉండేది, నా జీవితంలో గిరిజా క్లారిటీ వచ్చిందండి. నాకు కూడా ఒక క్లారిటీ వచ్చింది. గిరిజా మళ్ళీ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. గిరిజా ఎలా ఉన్నావే? చచ్చి బతుకుతున్నాలే కానీ అయినా పెళ్ళం ఒకటి ఉందంటే నీకు గుర్తుందా అసలు? ఎవరు గిరిజా? ఆయన నా మొగుడు. ఏమో మంచి మంచి ఫిగర్లు తింగరగాలుగా దొరుకుతారు, అదేంటో మరి. ఈడోడ నన్ను తింగరగాడు అంటున్నాడు. యాత్రికుడు. యాత్రికుడు అయితే యాత్రలో ఉండాలి, నా ఇంట్లో ఎందుకు ఉన్నాడు? సైకిల్ మీద యాత్రకి వెళ్తుంటే సైకిల్ చైన్ పడింది, అందుకు చీకటి పడిన తర్వాత ఇక్కడికి వచ్చా. ఆ తర్వాత నువ్వు మా ఇంట్లో పడ్డావా? చేతికేమైంది? కూరగాయలు కట్ చేస్తుంటే వేలు కట్ అయింది. కళ్ళు దొబ్బయా తీసుకొని చేసిగా. వేలు కట్ అయింది అని చెప్తే నువ్వు తిట్టావు, ఆయన కట్టు కట్టారు. తల నొస్తుంది అని చెబితే తలే లేని దానికి తల ఎలా వస్తుంది? జెండు బాంబు రాసుకొని చావు నువ్వు అంటావు. రాత్రి అంతా ఆయన ఒళ్ళో తల పెట్టుకొని జెండు బాంబు రాస్తూ ఉంటారు. అంత గొప్ప వ్యక్తి ఈయన.
వాళ్ళెవరు? నా ఫీలింగ్స్ బ్రదర్ బొంగులో ఫీలింగ్స్ రాత్రి తల్లో వేడరా మానవత్వమా? అసలు మనిషి వారు నువ్వు. నా పిల్ల నీ ఒళ్ళో పెట్టుకుని తలకు జెండు బాబు రాయడం ఏంట్రా? బయటకు వెళ్ళి వచ్చే 2 రోజులు వెళ్తే బయట వర్షాలు పడుతున్నాయంట. ఎండాకాలంలో వర్షాలు ఏంట్రా? నేను వెళ్లే రూట్ లో వర్షాలు పడుతున్నాయంట బ్రదర్. అమ్మాయి ఎండాకాలంలో కూడా వర్షాలు కులిపిస్తున్నాడు. మామూలుడు కాదు రే. నువ్వు వచ్చి బయటకెళ్ళి ఇదే సింక్ అడికి అర్థం కాలేదు. ఈయన తోస్తే ఆవిడెందుకు ఏడుస్తుంది? బయటికి తోస్తే వెళ్ళిపోవడానికి అందరు మగాళ్ళు అనుకుంటున్నాడేమో వీడు. నా ట్రాక్ రికార్డ్ తెలియదు వీడికి. బ్రదర్ నువ్వు ఇంకెక్కడ ఉన్నావు? వెళ్ళిపోమని చెప్పా కదా. సైకిల్ చైన్ తగ్గిపోయింది బ్రదర్. ఎలా వెళ్తారు? పడిపోతే పెట్టుకొని వెళ్ళు. రాదు, పెట్టడం రాదు నాకు. సైకిల్ చైన్ పట్టడం రాదా నీకు? రాదు బ్రదర్, సైకిల్ నడపడం రాదని చెప్తున్నానా? నేను పెడతాను. పెట్టు మరి. అయ్యాక చెప్పు. ఓకే అయ్యాక చెప్పండి వెళ్ళిపోయాడు. టైం తీసుకొస్తుంది, నో ప్రాబ్లం. తిప్పు బాగా తిప్పు. టేక్ యువర్ ఓన్ టైం. పడిపోయింది బానే ఉందిగా. ఇగో అయిపోయింది అన్న పడు అన్నా. చూసావా బ్రదర్, ఒక మనిషిని బయట నిలబెట్టి మాట్లాడితే ఎంత బాధగా ఉంటుందో చూసావా? నా పిల్లలతో నా ఇంట్లో మాట్లాడుతూ మళ్ళీ నేను బయట పెట్టి బాధ కట్టవేంట్రా? ఇక్కడ ఇల్లు సమస్య కాదు బ్రదర్, బాధ సమస్య చెప్తున్నా. అమ్మ నువ్వు మామూలుడు కాదురా. నువ్వు బయట బయటకెళ్ళు. గిరిజా గారు, ఈ ఇంట్లోంచి నేను బయటికి వెళ్తే మీరు సంతోషంగా ఉంటారా? మీ ఆయన బయటికి వెళ్తే సంతోషంగా ఉంటారా? మైండ్ తప్పిందా? ఇదే నారే సినిమానా? నువ్వు నేను పంచుకోవడానికి నా పెళ్ళాం ఇది. బ్రదర్, పెళ్ళాం నీ పెళ్ళాం కాదనట్లే బ్రదర్. ఆవిడ సంతోషం ముఖ్యం. ఆవిడ సంతోషం ముఖ్యం నాకు. చెప్పండి గిరిజా గారు, నేను ఇంట్లోంచి బయటికి వెళ్తే మీరు సంతోషంగా ఉంటారా? మీ ఆయన బయటికి వెళ్తే సంతోషంగా ఉంటారా? చెప్పు. దానికి డైలమా మళ్ళీ ఆలోచిస్తుంది. కన్ఫ్యూజన్ లో ఉంది. ఇటు వెళ్తే అనురాగం ఆప్యాయత ఉన్నాయి, అటు వస్తే ఏమున్నాయి? ఎదురు చూపులు తప్ప. బొంగు నేను కూడా మీతో ప్రపంచ యాత్రకు వచ్చేస్తాను. కావాలంటే ఛత్తీస్గఢ్ లో జాబ్ మనిషి అక్కడికి వచ్చి నీతో ఉంటాను తల్లి ప్లీజ్. రైల్వే స్టేషన్ నుంచి రైలే వెళ్ళిపోయిన తర్వాత రైలు వెనకాల పరిగెట్టినంత మాత్రాన ఏం లాభం ఉంటుంది? పదండి. నేనే అందరినీ తినేస్తాను అనుకున్నా. నాకు మించిన డాష్ గాళ్ళు ఉన్నారు. ఇప్పుడే అర్థమైంది ఏంటో నాకు కర్మ. ఈ పాడు ప్రపంచంతో నాకు వద్దు. 10 లక్షలు మనం ఒరిస్తే వెళ్ళిపోతాం. వెళ్ళి సైకిల్ తిప్పుకో. సైకిల్ నీకు కూడా ఉందా సైకిల్ పేరు? బ్రదర్, రశ్మిని నాకంటే గొప్పగా చూసుకుంటావు నువ్వు.